ఓకే సార్. అందరికీ నమస్కారం. రైతు సోదరులారా, నా పేరు నాగార్జున. నేను మన జలదంకి మన గ్రోమర్ సెంటర్ నందు మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం మెటా డిఏపి వాడినటువంటి రైతు పొలం దగ్గర ఉన్నాము. అది ఎలా పనిచేసింది, ప్రారంభ దశలు ఎలా ఉంది, ఇప్పుడు పైరు ఎలా ఉంది, వేర్లు పెరుగుదైతే ఎలా ఉంది, అది ఎలా ఉపయోగపడింది రైతుకి అనేది స్వయంగా ఆ రైతు మాటలోనే మనం తెలుసుకుందాము. నమస్కారం అన్న. నమస్కారం. చెప్పండి మీ పేరు? నా పేరు కొంసాల రమణయ్య. ఏ ఊరు? జలదంకి. ఓకే, ఇది ఎలా పనిచేసింది మీకు? ఇది నేను గ్రామరాజు సలహా తీసుకున్నాను. వాళ్ళు తీసుకెళ్ళి కొట్లు చూడమన్నట్టు వాళ్ళు సలహా తీసుకొని నేను కొట్టినాను. నాకు బాగుంది. ఎవరైనా వాడుకోవచ్చు. ప్రతి రైతు దీన్ని. నేను వదిలేయాలనుకున్న చేనుని అట్టాడిది కూడా నాకు బాగా వచ్చింది. వదిలేద్దాం అనుకున్న చేను కూడా మీకు బాగా వచ్చింది. మీరు దీన్ని ఏ స్టేజ్లో వాడారు? నేను స్పేర్ చేస్తున్నాను ఇంతకుముందు. ఓకే, ఇప్పుడు యూరియాలో కలిపి చల్లుతుంటాను. యూరియాలో కలిపి చల్లినప్పుడు ఎలా ఉంది మీకు? అది బ్రహ్మాండంగా ఉంది. అట్టయినా ఒకే ఇట్టయినా బ్రహ్మాండంగా ఉంది. మీకు స్ప్రే రూపంలో కానీ యూరియాలో కలిపినప్పుడు కూడా రెండింటిలో బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. మన డిఏపి కంటే కూడా ఇది బాగుంది. మన బస్తా డిఏపి కంటే కూడా ఒక డబ్బా డిఏపి వాడుకోవడం చాలా మంచిది. ఒక లీటర్ని మీరు ఒక ఎకరాకు ఎకరాకి యూరియా అట్లా కలిపి చల్లుతున్నారు. అంతే. దానివల్ల మీకు పనితనం బాగుంది. ఏం ఇబ్బంది లేదు. ఏ రైతైనా వాడుకోవచ్చు. ఎవరైనా ప్రతి రైతు ఇది వాడుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. తెలియజేసిన సరే.